హాయ్ హలో నమస్తే నేమి సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో అందరూ మ్యాడ్ ఆ సినిమా చూసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మ్యాడ్ ఆ సినిమా గురించి ఒక చిన్నగా మాట్లాడదాం. మ్యాడ్ ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక కాలేజీలో ఒక అబ్బాయి రాత్రిలో పారిపోతాడు, ఎలాగైనా కాలేజ్ వదిలి వెళ్ళిపోవాలనేసి. సో ఆ క్లాస్లో ఉండే వాళ్ళందరూ ఆ అబ్బాయిని పట్టి పెట్టుకుంటారు. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆ కాలేజ్కి సీనియర్ ఒక అతను వస్తాడనమాట. సో అతను ఆ కాలేజీలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ బ్యాచ్లో జరిగిన విషయాలని చెప్తారు. సో వాళ్ళ కాలేజీకి ఎలా చేరారు, అక్కడ వాళ్ళ మధ్య ఏమేమి జరిగినాయి, వాళ్ళ కాలేజ్ లైఫ్ ఎలా ఉండింది అనేసి ఆ సీనియర్ ఆ జూనియర్స్ చెప్పేదే ఈ మ్యాడ్స్ 1 యొక్క స్టోరీ. నాకు మ్యాడ్ సినిమా చాలా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం తీసుకునేది సింపుల్ అయిన స్టోరీ అయినప్పటికీ అది ఎంత సూపర్గా ఎంత ఫన్ ఫిల్డ్గా ఆ సినిమాని డెలివర్ చేసింటారు ఆ సినిమా డైరెక్టర్ కళ్యాణ్. అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని సూపర్గా చేసింటారు అనమాట. మ్యాడ్ ఆ సినిమాలో నాకు అన్ని క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ వచ్చి డీడీ. ఆ క్యారెక్టరే ఏదంటే డీడీ క్యారెక్టర్ రైటింగ్ అండ్ డీడీ క్యారెక్టర్ చేసిన సంగీత్ శోభన్. సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. అక్కడ కట్ చేస్తే చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా అనేది స్టార్ట్ అవుతుంది, మ్యాడ్ స్క్వేర్. సో లడ్డు ఆ క్యారెక్టర్ తనకొచ్చి మ్యారేజ్ అనమాట. సో అది తెలుసుకున్న మన ముగ్గురు అబ్బాయిలు మనోజ్, అశోక్, డీడీ. సో వీళ్ళు ముగ్గురు ఆ పెళ్ళికి వస్తారు. ఎలాగైనా మన ఫ్రెండ్ని పెళ్ళి గ్రాండ్గా చేయాలనేసి. సో అలా వచ్చిన ఆ చోట పెళ్ళి అనేది జరగదు. లడ్డు పెళ్ళి అయితే ఆగిపోతుంది అనమాట. సో అలా కష్టంలో డిప్రెషన్లో ఉన్న ఆ లడ్డుని తీసుకొని వీళ్ళు ముగ్గురు గోవాకి వెళ్తారనమాట. సో గోవాలో వెళ్ళిన తర్వాత ఒక చిన్న విషయం జరుగుతుంది. సో ఆ చిన్న విషయం వల్ల ఒక పెద్ద గ్యాంగ్స్టర్కి వీళ్ళు పరిచయం అవుతారు. ఆ గ్యాంగ్స్టర్కి ఒక వస్తువు అనేది కనపడకుండా పోతుంది. దానికి కారణం వీళ్ళు ముగ్గురు. ఎలాగైనా వీళ్ళు ముగ్గురు ఆ డాన్కి ఆ వస్తువు తెచ్చిచ్చేస్తే లడ్డు వాళ్ళ ఫాదర్ని వదిలేస్తా అని చెప్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, అది ఏం వస్తువు కనపడకుండా పోయింది ఆ డాన్ది. సో వీళ్ళు ఆ వస్తువు కనిపెట్టించి వచ్చారా లేరా అనేసి ఈ సినిమా యొక్క ఓవరాల్ వన్ లైన్ స్టోరీ మ్యాడ్ స్క్వేర్. సో మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే నేను ఈ సినిమా పైన ఒక మంచి అంచనా అయితే పెట్టుకున్నాను. మ్యాడ్ ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆ సినిమా పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఏదో ఒక మంచి కాలేజ్ ఫిలిం, ఒక కాలేజ్ కామెడీ ఫిలిం అనుకున్నాము. బట్ ఆ సినిమా చూసిన తర్వాత వీ ఎంజాయ్డ్ ఏ లాట్ సార్ అనేటట్టు అంత ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే ఆ సినిమాని. సో మళ్ళీ అదే సినిమా సీక్వెల్ అనేటప్పటికీ నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ ఈ మ్యాడ్ స్క్వేర్ నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా అంటే ఒక 70% రీచ్ అయింది అనొచ్చు. నా వరకైతే ఈ సినిమా ఒక అబ్బో యావరేజ్ అన్న ఫీలింగే ఉండింది. సో తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా వీళ్ళు తీసిన విధం బాగుంది. బట్ ఎక్కువ కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ సినిమాలో కామెడీ పోర్షన్స్ ఉన్నాయి, అవి వర్కౌట్ అయ్యాయి. బట్ ఇంకా ఎక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్, వాళ్ళ యొక్క రేటింగ్, యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది.
అందులోనూ సునీల్ అన్న క్యారెక్టర్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుండింది అనమాట. సో వాళ్ళే ఈ సినిమాకి విలన్. సో అది వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళకి ఇచ్చిన రోల్ అనేది చాలా చాలా బాగుండింది. అండ్ మనోజ్ మన హీరోస్ వాళ్ళందరూ చేసిన క్యారెక్టర్ అన్నీ సూపర్గా ఉండింది అనమాట. ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి కూడా ఒక అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, బాగానే ఉండింది. సో మ్యాడ్ 1 అంత మ్యాడ్ స్క్వేర్ ఉందా అంటే లేదు, బట్ మ్యాడ్ స్క్వేర్ కూడా ఒక మంచి ఫిల్మే. చూడాలనుకుంటే మీరు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని చూడొచ్చు. మ్యాడ్ స్క్వేరా మ్యాడా అంటే మాత్రం ఐ చూస్ మ్యాడ్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మ్యాడ్ 1 అండ్ మ్యాడ్ స్క్వేర్ రెండు వచ్చి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని చెక్ చేసి చూడండి. ఈ రెండు సినిమాలు చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. నెక్స్ట్ మ్యాడ్ క్యూబ్ అది కూడా రాబోతుంది. సో ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళ బ్యానర్లో టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది, మ్యాడ్ 1 మ్యాడ్ 2 రిలీజ్ అయింది. సో ఇంకా రాబోయే పార్ట్ టిల్లు క్యూబ్ అండ్ మ్యాడ్ క్యూబ్ ఈ రెండు కలిసి ఒక క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేద్దాం అని అంటూ ఉన్నారనమాట. సో ఇది జరిగితే ఎట్లుంటుందో ఆలోచించండి. మన డీడీ ఈ పక్క వచ్చి మన డీజే తిల్లు, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగితే భయంకరంగా ఉంటుంది. సో చూద్దాం ఇది జరుగుతుందా జరగదా అనేసి. సో ఎంతమంది ఈ మ్యాడ్ క్యూబ్కి వెయిట్ చేస్తున్నారు అనేసి మీ యొక్క కామెంట్ సెక్షన్ని, మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. అండ్ టిల్లు అండ్ మ్యాడ్ వీళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్ తెలియజేసుకుని నేను చూసి చెక్ చేస్తాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి వీడియోని. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసి మీకు చాలా సీక్వెన్స్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.